అందరికీ కావాల్సింది ఏంటంటే విటమిన్ ఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, అది ఎంత ఎక్కువ అయితే మన కుటుంబం అంత అద్భుతంగా ఉంటుంది. యాక్సెప్ట్ కాదా? జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 years థింక్ బిగ్ ఆర్గనైజేషన్ లో ఒక బిగ్గెస్ట్ వండర్స్ క్రియేట్ చేసిన ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈరోజు వాళ్ళు ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఇంకొక లాస్ట్ 10 minutes ఒకసారి రాబోతున్నారు మన దగ్గరికి. లాస్ట్ 10 minutes వెరీ ఇంపార్టెంట్. ఈ 20 నిమిషాలు ఇప్పుడు ఏదైతే మీరు చూడబోతున్నారో ఏ వ్యక్తి అయినా కానీ తలుసుకుంటే ఏం కాగలుగుతారన్న ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ రియలైజింగ్ సెషన్. నేను మేడం స్టోరీ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తా ఉన్నా. నేను కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ గ్రేట్ లీడర్స్. ఏదైతే ఇంతసేపు పేషెన్స్ ఉన్నారో ఇంకొక 45 minutes మీ పేషెన్స్ ఉంచండి. మంచి ఇన్ఫర్మేషన్ తో మీరు ఇంటికి పోతారు. సో క్లోజింగ్ ఎట్లుంటది అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు చూపెడతారు. హార్ట్లీ వెల్కమ్ సింగిరెడ్డి తిరుపతి రెడ్డి సార్ అండ్ సింగిరెడ్డి జ్యోతి మేడం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది నీ గోల్. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నీకు తెలుస్తుంది. జస్ట్ గెట్ ఇట్. తెలియకపోతే బ్రతికున్నానే. జీవితంలో నువ్వు భయపడాల్సింది దేవుడికి, కాలేజ్లో ప్రొఫెసర్కు, లేకపోతే ఈ సమాజానికి కాదు. నీ లోపల ఉన్న హీరో ఈ ప్రపంచానికి తెలియకుండా నీ జీవితం అయిపోతుంది. లైఫ్ అనేది ఒక జీవితం. నువ్వేంటో నిరూపించుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. కొట్టచ్చు తప్పదు. ఎందుకు యాజ్ ఏ సిస్టర్గా లేకపోతే యాజ్ ఏ మదర్ కావచ్చు, లేకపోతే రేపు మీ ఇంట్లో మీ ఇంటి ఆడపడుచున్నాక బయటకు వచ్చి ఇలా చేస్తాం. ఇప్పుడైనా జెంట్స్ మోడల్లో మనం విన్నాం. అవునా? విన్నాం. అంటే జెంట్స్ చేయగలుగుతారు, సాధించగలుగుతారు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలి? మరి వాళ్ళు చేయాలంటే మనమే. అంటే మనం ఉంటుంది కదా ఏదైనా కూడా. మరి అదే మనం చేయాలంటే మనకు సపోర్ట్ చేసే ఎవరు? మన అన్న కావచ్చు, మన నాన్న కావచ్చు, లేకపోతే మన బ్రదర్ కావచ్చు, లేకపోతే మన హస్బెండ్ కావచ్చు. అంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే మనం కూడా చేసే అవకాశం అనేది ఉందా లేదా? సరేనా? 100% ఉందిగా. మరి అలా నేను ఎలా చేశాను, నాకు ఎలా పాసిబుల్ అయింది? సో ఒకసారి వింటాం సార్. సో నేను కూడా మీలాగానే ఒకప్పుడు ఆ లాస్ట్ బెంచ్ పర్సన్ ఎగ్జాక్ట్లీ 3 years బ్యాక్ వచ్చేసి సింగిరెడ్డి జ్యోతి అంటే తిరుపతి రెడ్డి మా హస్బెండ్. మేము కరీంనగర్లో వచ్చాం. కరీంనగర్లో బిజినెస్ చేస్తున్నాం. కరీంనగర్లో బిజినెస్ స్టార్ట్ చేసాం. అలా ఇప్పుడు బిజినెస్ చేసుకుంటూ నేను కంపెనీలో ద బెస్ట్ పొజిషన్ 6A, 6A, 6A2 అండ్ 6A2-2 పొజిషన్స్ లో మేము ఉన్నాం. సో ఇలాంటి పొజిషన్స్ మాకు ఎలా వచ్చినాయి సార్ అంటే మా తాతకు కొన్ని కోట్లు ఆస్తుందండి. వస్తుందా? అవకాశం ఉందా సార్? ఎవరికి ఎంత ఆస్తి ఉండని ఎవరైనా మిషన్ ఫస్ట్ కొన్నప్పుడు వాళ్ళు జస్ట్ ఏంటి సార్ యూజర్. సో నేను కూడా కన్స్యూమరే. యాజ్ ఏ కన్స్యూమర్ గా మా హస్బెండ్ మిషన్ పర్చేస్ చేశారు. సో అలా 1 year నుంచి అంటే మిషన్ కొన్నప్పుడు మా జర్నీ అండి. అసలు ప్రీవియస్ నేను ఏంటి సార్ అంటే నేను పుట్టింది యాక్చువల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదండి. నాకు పుట్టి పెరిగిందంతా గుజరాతే. సో నేను గుజరాత్ లో పుట్టాను, గుజరాత్ లో పెరిగాను. సో నాకు తెలుగు వచ్చు, హిందీ పర్ఫెక్ట్ వచ్చు, గుజరాతీ వచ్చు, మరాఠీ కూడా వచ్చు నాకు. సో ఇవన్నీ లాంగ్వేజ్ నాకు వచ్చు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ రీజన్ నేను గుజరాత్ లో పుట్టాను. అండ్ ఈవెన్ స్టడీ కూడా నేను అక్కడే కంప్లీట్ చేశాను 1 to 5th వరకు. అప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఇంగ్లీష్ మీడియం వచ్చాక అప్పుడు వచ్చాయి. సో నేను అక్కడ గుజరాత్ మీడియమే 5th class వరకు అక్కడ స్టడీస్ కంప్లీట్ చేశాను. బట్ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంటుంది సార్ అంటే మా నాన్న, మా అమ్మ, మేము ముగ్గురం అంటే మా చెల్లె, మా అన్నయ్య మేము అక్కడ గుజరాత్ లో ఉండేవాళ్ళం. సో ఇక్కడ మా నాన్నమ్మ, బాబాయ్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇంట్లో ముసలు అంటే పెద్దవాళ్ళు ఏమంటారు అంటే ఏ బిడ్డకి ఇక్కడనే పెళ్లి చేయాలరా, అక్కడ చదువుకుంటూ నువ్వు అక్కడనే పెళ్లి చేస్తావు, ఏ
క్యాస్ట్ వాళ్ళకి ఇస్తావో ఎవరికి ఇస్తావో, సో మన దగ్గర ఉంటే మన వాళ్ళకి ఇవ్వచ్చు అన్న ఆలోచనతో మా నాన్నమ్మ చేసిన అతిపెద్ద ఘనకార్యం ఏంటి సార్ అంటే నన్ను మా చెల్లిని ఇక్కడ తీసుకొచ్చింది 5th క్లాస్ లో ఉన్నప్పుడు. సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలుగు అసలు ఏమి రాదు, ఈవెన్ రావు, కనీసం ఎవరిని ఏమని పిలవడం లేదు. ఎందుకంటే పుట్టి పెరిగింది మొత్తం గుజరాత్ లోనే. అసలు ఇక్కడికి హాలిడేస్ కోసం ఓన్లీ 10 days వచ్చే వాళ్ళం, అది కూడా 3-4 years ఒకసారి. సో ఇక్కడికి రావడం లేదు కాబట్టి తెలుగు వస్తుందా? ఇప్పుడు మీరు చూసిన అమెరికాలో ఉన్న వాళ్ళకి తెలుగు అప్పుడప్పుడు ఎంత వస్తుంది, కానీ మేము అక్కడే పుట్టి పెరిగింది మొత్తం అక్కడే, మా డాడీ మమ్మీ అక్కడే కాబట్టి మాకు ఇక్కడ ఏం రాదు. సో ఇక్కడికి వచ్చాము, బట్ ఇక్కడికి వచ్చానంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ తెలుగు నేర్చుకోవాలి. సో తెలుగు నేర్చుకోవడం కోసం మా బాబాయ్ ఏం చేశారంటే నవంబర్ లో ఇక్కడికి వచ్చాము, అంటే మా తాత చనిపోవడం వల్ల మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇక్కడికి వస్తే నేను మా చెల్లి మాత్రం మా నాన్నమ్మ దగ్గర ఉండే వాళ్ళం. మా నాన్నమ్మ మమ్మల్ని తీసుకెళ్ళి మా బాబాయ్ తీసుకెళ్తారు, ఒక ట్యూషన్ లో జాయిన్ చేశారు, అది విలేజ్ లో. సో నవంబర్ టు మార్చ్ వరకు ట్యూషన్ వెళ్ళి నేను తెలుగు నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏదైతే న్యూ జూన్ ఉంటుందో అప్పుడు వెంటనే నన్ను మళ్ళీ తీసుకెళ్లి 5th క్లాస్ లో జాయిన్ చేశారు. సో అప్పుడు ఏంటి బెస్ట్ ఆప్షన్ అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ చదవచ్చినా సరే ఏది ఉంటే కానీ స్కూల్లో వేసేసేవాళ్ళు. అవునా? ఇదంతా సేమ్ అని చూస్తున్నాం కదా. సో 5th క్లాస్ లో జాయిన్ చేశారు, కానీ అప్పుడు తెలుగు రాదు, ఇక్కడ ఫ్రెండ్స్ లేరు, ఏం లేరు. బట్ అయినా కూడా నేను చదువుకుంటూ నేను చేసిన అతి మంచి కార్యం ఏంటంటే క్లాస్ లో 1st క్లాస్ లో నేనే పాస్ అయ్యాను. మరి చిన్నప్పుడు ఫస్ట్ అంటే చదవడం అంటే నాకు చాలా పిచ్చి, చదవాలి, పాస్ అవ్వాలి, నా పేరు ఉండాలి, నన్నే క్లాస్ లో అందరూ మెచ్చుకోవాలి. ఈ టిక్ ఎంతమందికి ఉంటుంది? నాకుంది, ఆ పిచ్చి నాకుంది కాబట్టి నేను చదివేదాన్ని. ఎంత కష్టమైనా సరే నేర్చుకుని చదువుకున్నాను. సో 10th క్లాస్ ఈవెన్ స్కూల్ ఫస్ట్ లో పాస్ అయ్యాను. ఎక్కడ సరే మా విలేజ్ వచ్చేసి సిరిసిల్ల డిస్ట్రిక్ట్. సో చాలా మందికి ఐడియా ఉంటుంది మేబీ. సిరిసిల్లలో మరమండలి ఒక చిన్న గ్రామం, గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అలా చదువుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఏమంది 10th క్లాస్ అయిపోయింది. నేను 5th కి ఇక్కడికి వచ్చాను కదా, 8th క్లాస్ లో మా అమ్మ ఇక్కడికి వచ్చింది మా కోసం, మేము పిల్లలను కష్టపడుతున్నామని చెప్పేసి. సో 10th క్లాస్ ఇక్కడ ఉండి చదివించి మళ్ళీ ఇంటర్మీడియట్ మా అమ్మ తీసుకొచ్చి కైంలో వేసేస్తుంది మమ్మల్ని. ఎక్కడ అంటే ట్రినిటీ కాలేజ్లో. సో ట్రినిటీ కాలేజ్లో వేసింది, చదివిపియాల వద్ద మా అమ్మ వేసిన మళ్ళీ ఇంకో ఘనకార్యం ఏంటంటే బిడ్డ మీరిద్దరు ఇక్కడ ఉన్నారు కరెక్టే, కానీ నాన్న ఉన్న అన్న అక్కడ ఉన్న బిడ్డ కష్టమవుతుందని. కష్టమవుతుందని ఏం చేయాలి? నాకు తెలియదు. ఎందుకంటే పెళ్లి చేస్తే నేను మా చెల్లె చూసుకోగలుగుతా. మా చెల్లె నేను నాతో పాటు ఉంటే నేను చూసుకోవాలని ఆలోచన మా అమ్మ వేసిందంటే నాకు కదా మ్యారేజ్ చేద్దాం, మ్యారేజ్ చేద్దాం ఫోర్స్ చేసి పెళ్లి కొప్పించారు. అప్పుడు నా స్టడీ ఎంత సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 17 years నాకు. సో చాలా మంది ఉన్నారు ఆ ఏజ్ లో అప్పుడు ప్రాబ్లమ్స్ సఫర్ అయిన వాళ్ళు. సో ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సేమ్ వస్తాయి. సో 7 years లో నాకు పెళ్లి ఫిక్స్ అయ్యారు. సో నాకు వచ్చిన అతి పెద్ద కష్టం అంటే నాకు ఫస్ట్ చూడడానికి వచ్చింది ఆయన. సో చూడడానికి వచ్చిండు. అప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నాకు వంట రాదు, ఏది రాదు, ఓన్లీ చదువు ఒకటే వచ్చు, చదువుతో తోపు. బట్ ఇంట్లో వంట మాట్లాడడం ఏం రాదు. బయట వెళ్ళి మాట్లాడమంటే భయం, అంటే తెలుగు రాదు కదా, నేను ఇక్కడ కానీ రాదు కదా, ఎవరని మన అంటే పడుతూ నాకు నచ్చదు. ఎవరైనా ఏమన్నా తింటే నేను అస్సలే పడ. సో తిట్టు వరద్దు అంటే నేను ఏమనద్దు ఫస్ట్, అంటే ఇంట్లోకి బయటకు వెళ్ళదు. సో అలా ఇంట్లోనే ఉంది. సో మ్యారేజ్ చేసుకోమని సరే చేసుకున్నాం. బట్ నాకు వచ్చిన అతిపెద్ద అదృష్టం ఏంటంటే సింగర్ తిరుపతి రెడ్డి నా జీవితంలో రావడం. సో తను రావడంతో నా లైఫ్ 360 degrees అని అయిపోయింది. సో అప్పుడు 10th క్లాస్ పాస్ మాత్రమే నేను. పెళ్ళయింది, బట్ నేను చేసిన ఇంకొక పెద్ద మిస్టేక్ అండి. పెళ్ళైన తర్వాత చదువు మానేశాను. ఇక చదువుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇంటి బాధ్యతలు చూసుకోవాలి, ఇంటి పెద్ద కూడా లేదు. మా అత్తమ్మ ఏమన్నా అంటే నువ్వు పెద్ద కొడలు బిడ్డ, ఇంటికాడని చూసుకోవాలి అన్నది. ఎందుకు? మా మరిది ఉండే, మా చెల్లె ఉండే, వీళ్ళందరూ చూసుకోవాల్సిందే వాళ్ళు. ఇంట్లో ఉండి నేను అంటే పెద్ద కొడలు, అవునా కదా? సో పెద్ద కొడలు చూసుకోవాలి, అలా నన్ను ఇంట్లో ఉండమన్నారు. సరే చదువుకుంటే ఏమొచ్చింది, ఎట్లా చదవలేదు, బాగా చదువు ఏదో ఉద్ధరిద్దాం అనుకున్నా. యాక్చువల్గా నాకు గోల్ వచ్చేసి పెద్ద గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న గోల్. అంటే నాకు కోరిక ఏమొస్తానంటే డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్న కోరిక. సో అట్లా తిక్కున్నా నేనంటే పెళ్ళి అవ్వడం వల్ల దాన్ని ఆపేస్తాను. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తుంది? పెళ్లి తర్వాత ఏముంటుంది సార్? పిల్లలు కదా. సో పిల్లలది అనుకో, అది నెక్స్ట్ ప్రాసెస్ ఏమంతా ఏం చేయలేదు. సో అలా 2007 లో నాకు మ్యారేజ్ అయింది. 2008 లోనే మా పాప పుట్టింది. సో ఫాస్ట్ కదా, ఇది కూడా ఫాస్ట్ గా అయిపోయింది. సో 2008 లో పాప పుట్టింది. 2010 లో మా బాబు పుట్టాడు. అప్పటికి నాకు 20 years లో ఇద్దరు పిల్లలు పుట్టేశారు. సో చదువుదామన్న ఆలోచన లేదు, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నాను. సో ఇంట్లో ఉంటుకుంటూ ఎలా ఉన్నాం, ప్రతి ఒక్కరు ఏమంటారు చుట్టాల ఏమైనా ఫంక్షన్ పోలేదా, నువ్వు ఏం చెప్తున్నావు, ఇంట్లో ఉంటున్నావా,
ఫంక్షన్ కట్టడానికి ఏమైంది, అందుబాటులో ఏమైతుంది, రావచ్చు కదా, ఈ పని చేయొచ్చు, ఎందుకు పని చేద్దరు పాపం ఎంత కష్టపడుతున్నాడు అంటారా అత్తమావాడు, అక్కడ ఆడబిడ్డలు అంటారా ఎంత కష్టం, ఇంట్లోనే ఉంటున్నావు నీకు ఎందుకు చేత కాదు, ఇట్లా ప్రతి ఒక్క మాట్లాడేవారు. అట్లా అని 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 నాకేమనిపిస్తుందో తీసుకొచ్చింది అంటే నేను ఓన్లీ హౌస్ వైఫ్. మరి అప్పటికి నేను స్కూల్ ఫస్ట్ కదా, మా క్లాస్మేట్స్ ఒక్కొక్క అక్షరం ముక్క రాదు, వాళ్ళందరూ బీటెక్లు ఎంటెక్లు చేసి దుబాయ్ పోయి మంచి మంచి జాబ్స్ చేసుకుంటూ ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నారు. బట్ నేను చూస్తే నాకు లాస్ట్ ఓన్లీ 10th. సో అక్కడ మళ్ళీ ఏమైనా మళ్ళీ టిక్కా నేను 10th క్లాస్ ఉండదు, నేను పని చేయాలి. ఫస్ట్ సింగరేణి తిరుపతి నాడు మంచిగా చూసుకుంటాడు, ఓకే తన వరకు నేను సూపర్, కానీ బయటకు నాకు పేరు లేదు ఏది లేదు, అంటే నన్ను ఎవరు గుర్తించట్లేదు. ఈవెన్ పిల్లలకు కూడా నేను కనీసం చెప్పుకుందాము అంటే మా మమ్మీ 10th క్లాసే కదా అంటే వాళ్ళు పెద్దలకు ఏం చెప్పుకుంటారు, మా మమ్మీ 10th క్లాసే చదివింది అంటే మనకేమనిపిస్తాయి, కొంత నామోషి ఉంటుందా కదా. సో ఆ నామోషి నాకు ఉండదని ఏం చేస్తానంటే మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, దానికోసం ఫస్ట్ పర్మిషన్ మనం ఎవరు తీసుకోవాలి, తిరుపతి అని. సో పర్మిషన్ తీసుకున్నాను, నువ్వు చదువుకో అన్నాడు. అలా చదువుకో అని తను అనడంతోనే నేను పిల్లల్ని స్కూల్ పంపించుకుంటూ ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఇంటర్మీడియట్, డిగ్రీ, హిందీ పండిత్ అండ్ ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నేను నిలబడే వ్యక్తి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అండ్ ఆయన ఇంగ్లీష్ మీడియం అండి. ఇంగ్లీష్ మీడియంలో అంత కష్టపడి చదవాలి, ఎందుకు అంటే పిచ్చి, నేను పని చేయాలి, నేను చదువుకోవాలి, నాకు గుర్తింపు ఉండాలి. కానీ గుర్తింపు ఓకే, బట్ మా ఫ్యామిలీ అంటే చాలా మిడిల్ క్లాస్. సో ఇంట్లో చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండేవి. మా మామయ్య క్యాన్సర్ తనకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల తనకి అప్పుడు ఆ 2009లోనే 5 lakhs ఖర్చు అయింది. అంటే మా ఫ్యామిలీ బాగా లో పొజిషన్కి వెళ్ళిపోయింది. సో నాకేమనిపిస్తుంది, తను ఒక్కరే వర్క్ చేస్తున్నారు, నేను చదువుకుంటున్నా ఓకే, కానీ తనకి సపోర్ట్ చేస్తే తను మా ఫ్యామిలీ ఇంకొంచెం ఫైనాన్షియల్ తొందరగా గ్రో అవుతుంది అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో. సో మాది వచ్చేసి యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్. మీరు కరీంనగర్కి వచ్చి ఏ మెడికల్ షాప్కి వెళ్ళి శ్రీ వెంకటరమణ మెడికల్ ఏజెన్సీ తెలుసా అంటే ఎవరైనా మా హస్బెండ్ పెరుగుతారు. సో అంత మెడికల్ ఏజెన్సీ ప్రెసెంట్ ఇంకా కూడా మార్కెట్ లో ఉంది. సో అప్పుడు నేను తనకి సపోర్ట్ చేశాను మెడికల్ షాప్ చూసుకుంటూ. సో నా కూడా వర్క్ సేమ్ 9 to 5 డ్యూటీ టైమ్స్ నావి. ఒక్కొక్కసారి 9-10 వరకు కూడా షాప్ లో అబ్బాయిలా కూడా షాప్ లో ఉండేదాన్ని వర్క్ చూసుకుంటూ అలా నా క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసుకొని మా హస్బెండ్ సపోర్ట్ చేశాను. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇదంతా చేస్తే ఉండే క్రమంలో మళ్ళీ చుట్టాలు ఏమంటున్నా అంటే నువ్వు పోయి షాప్కి కదని, నువ్వు పోకుంటే ఏమవుతుంది అంటే రానరా. ఒక రోజు ఫంక్షన్ పోకుండా షాప్ ఒప్పుకొని ఏమంటే ఫంక్షన్కి ఎందుకు రాలేవు, నువ్వు ఫంక్షన్ రావచ్చు కదా, అక్కడ అందరూ ఎంతమంది ముచ్చబెట్టి తెలుసా నీకు, ఏం చేసి తెలుసా నీకు అంటే నేను షాప్ లో వర్క్ చేస్తున్నా, బట్ నాకు ఇక్కడ జీతం వస్తుందా, ఎందుకు రావట్లేదు చెప్పండి. మా షాప్ ఎవరైనా జీతం, సో నాకు వాల్యూ ఉంటుందా, నేను సంపాదిస్తున్నాను చెప్పుకోవడం కూడా నాకు లేదు. సో నాకు ఏమిటి ఒకసారి నేను ఇంత పని చేస్తున్నా, పొద్దున 9కి షాప్ పోతున్నా, 9లో ఇంట్లో పనులు లేదు, ఇంకా ఏం చేయాలి. నేను ఆలోచిస్తున్న క్రమంలో మా ఫ్రెండ్ ఏం చేసింటారంటే అండ్ అప్పుడు ఏమైందంటే మా ఇంట్లో కంగన్ మిషన్ కూడా వచ్చింది. సో మా మామయ్యకి ఏదైతే క్యాన్సర్ ఉందో 2020లో మా హస్బెండ్ డెమో విన్నారు. డెమో చెప్పిన పర్సన్ ఎవరంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ కూర్చోబెట్టి డెమో చెప్పని మిషన్ కొన్నాడు. మిషన్ తీసుకొని ఇంటికి వచ్చారు. అప్పుడు మనము ఎంత చేసినా కూడా ఎంత కొంత పని చేస్తామని కొంచెం కోపం వస్తారా, కొన్నిసార్లు ఫ్రీగా వస్తాను అనుకోవాలి, ఓకే కోపం వస్తాయా. సో 3 లక్షల మిషన్ కొన్నారు. నేను ఎట్లా మిషన్ కొంటానని చెప్పి పొట్టు దిగినా ఇంటర్లో పైన అన్నా, అట్లా అనే రైట్స్ ధైర్యం ఉంటుందా నేను అన్నా. నేను ఏమన్నా సార్ అంటే మీరు డెమో విన్నారు, మిషన్ కొన్నారు, అమ్మినైనా పని లేదు, కొన్న మీకు పని లేదు, 3 లక్షలు పెట్టి ఎవరైనా మిషన్ మీరు ఫస్ట్ తాగుతారా అన్న సార్. మీరు అలా ఈ డౌట్ ఎవరైనా అన్నోలే కానీ నేను కొన్నాం కన్నా ఎందుకు కొన్నా సార్ అంటే ఇప్పటిదాకా అయితే పవన్ సార్ డెమో చెప్పారు నాకు తెలుసా, నాకు దాని గురించి తెలియదు, దాని బిజినెస్ అసలు ఏం తెలియదు. జస్ట్ ప్రోడక్ట్ పట్టుకొని ఇంటికి వచ్చిండు. కింద గేట్ కాడికి వచ్చిన తర్వాత మా ఆయన నాకు ఫోన్ చేసి మేము మిషన్ తీసుకొని ఇంట్లోకి వస్తున్నాం, నువ్వు ఎవరిని ఏమనకు అన్నాడు. ఏం మిషన్ తీసుకొస్తున్నావు అన్నా. అందుకే కంగన్ మిషన్ తీసుకెళ్తాను. ఎందుకు వస్తుంది తీసుకొస్తావు అంటే నీకు రాకురా నేను ఏ గట్ల కాదు. టీ పెడితే కాఫీ పెడితే ఏం చేస్తున్నాయి బస్ బోల్ ఎత్తుతున్నా. ఈయన కిచెన్ లోకి వచ్చిండు. ఎందుకు వచ్చిందంటే మిషన్ ఫిల్ చేసిన దగ్గర నేను ఎక్కడున్నా, నేను ఏం చేస్తాను చదవగొట్టాలి, నువ్వు పోయి పడుకోకు అన్నాడు. ఎందుకు పడుకోవాలి అన్నా అంటే ఇక్కడ కంగన్ మిషన్ ఫిల్ అవుతుంది అంటే ఎందుకు ఫిల్ చేసారు, తీసుకుపోయి తీసుకుంటారు, నువ్వు ఆరైపో నాకు ఏమద్దు అన్న. అట్లా కాదు, మిషన్ మంచిగా పనిచేస్తా అంటే ఫస్ట్ 3 లక్షల మిషన్ కొన్నాయని ఆయనే పని లేదు,
మీకు పనులు ఎందుకు కొన్నారు చక్కగా తీసుకున్నా మీకు, కానీ నా ఇంట్లో మిషన్ వద్దు అన్న, అట్లా కాదు ఇట్లా అని చెప్పి కొంచెం గట్టిగా గొడవ అయింది. నేను పోయి బెడ్రూమ్ వేసి డోర్ పెట్టుకున్నా. అవుతుందా కాదా? సేమ్ మీద చాలా మంది చేస్తారంటే మీరు ఒక్కరే వచ్చారు, మీ మిస్సెస్లకి ఇంట్లో ఏం చెప్పారు, నేను మిషన్ కొంటా అంటారు. ఎవరైనా ఒప్పుకుంటారా? నీకేమైనా పని ఉందా? 3 లక్షలు ఎవరు నీళ్ళు అవుతారా అంటారా? అనరా? సేమ్ నేను అదే అన్నా. బట్ మా ఇంట్లో మిషన్ ఫిట్ చేశారు. అప్పుడు మాకు 2 మెడికల్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఒక మెడికల్ షాప్ ఉంది, ఒక హాస్పిటల్ పార్ట్నర్షిప్ ఉంది. ఆ హాస్పిటల్ నేను మెయింటైన్ చేస్తున్నా యాజ్ ఏ ఇండియా. అంటే నాకు కొంచెం ఉంటుంది ఎక్కువనే తిక్క. సో ఆ తిక్క ఉంది కాబట్టి తిట్టినా. బట్ ఎప్పుడైతే వాటర్ రావడం స్టార్ట్ చేసినామో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి. కానీ అయినా కూడా నేను వినట్లేదు. అప్పుడే మా ఫ్రెండ్ ఏం చేసింది సార్ అంటే, ఒక మంచి బిజినెస్ ఉంది జ్యోతి, ఈ బిజినెస్ చేస్తే నీకు మంచి పేరు వస్తుంది, ఈ బిజినెస్ నువ్వు ఎవరికైనా చెప్పొచ్చు అన్నది. ఏం బిజినెస్ అక్కయ్యా అన్న అంటే, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అనే బిజినెస్ ఉంటుందని చెప్పింది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎవరికైనా తెలుసా అండి? నాకు కూడా అప్పుడు ఏం తెలియదు బెబ్బే. సో అది నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి నాకు అర్థమైన విషయం ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైనా చేయొచ్చు. ఈ బిజినెస్ ని చేసుకుంటూ కనుక ఎఫెక్టివ్ చేస్తే షార్ట్ టైమ్ లో మంచి ఇన్కమ్ సంపాదించడమే కాకుండా పిల్లలకు మంచి లైఫ్ సెక్యూర్ చేయొచ్చు అన్న క్లారిటీ నాకు వచ్చింది. సో మరి ఏం బిజినెస్ అక్కడనే సర్చ్ చేస్తాను ఏం చెప్పిందంటే, ఒక ఓరిఫ్లేమ్ అని ఒక కంపెనీ ఉందని చెప్పింది. ఎంతమంది తెలుసు ఓరిఫ్లేమ్ అని? చాలా మంది లేడీస్ యూజర్స్ ఉన్నారు కదా. సో నేను టిల్న కూడా ఓరిఫ్లేమ్ యూజరే. బట్ తను ఎప్పుడైతే చెప్పిందో తన దగ్గరికి వెళ్ళినాను, విన్నాను. ఎందుకంటే తను ఏం చెప్పిందంటే, మంచి ప్రొడక్ట్స్ జ్యోతి, ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్సే, ఎవరికైనా ఇవ్వచ్చు, ఎలాంటి హెల్త్ కెమికల్స్ ఏమి ఉండవు, స్కిన్ బాగుంటుంది, బ్యూటీ పరంగా సూపర్ అని చెప్పి సరే అని విన్నాను, తీసుకున్నాను, యూజ్ చేశాను. దానిపైన బిజినెస్ చేయడం కూడా స్టార్ట్ చేసి విత్ ఇన్ 6 months లో దాంట్లో ఒక మంచి పొజిషన్ ఉంటుంది, సీనియర్ మేనేజర్. ఆ పొజిషన్ కూడా అచీవ్ అయ్యాను. ఎవ్రీ మంత్ 70 to 80,000 ఇన్కమ్ వచ్చింది నాకు అప్పుడు. సో అప్పుడు నాకు ఏమొచ్చింది? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. అప్పటిదా కొన్ని మెడికల్ షాప్ లో వర్క్ చేస్తున్నా, బట్ నాకు నేమ్ లేదు. బట్ ఇక్కడ నేమ్ వచ్చింది. సో నేమ్ వచ్చినాక మా చుట్టాలు అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. ఏ జ్యోతి నువ్వు మంచి నేర్తుంది, పర్లేదు తెలుగుంది అన్నారు. అప్పుడే తెలుగు లేదు నాకు. ఇక అంటే సినిమా పొజిషన్ లో తెలియస్తున్నారట వాళ్ళ దృష్టిలో. సో అట్లా ఎప్పుడైతే వచ్చిందో నాకు అర్థమైన విషయం ఒకటే, ఓకే ఓరిఫ్లేమ్ చేస్తున్నా, బిజినెస్ సూపర్, కానీ మన దగ్గర ఉన్న అతిపెద్ద మనందరికి అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వెళ్ళి చూసినా కూడా చేసినా కూడా ఎవ్రీ మంత్ రీఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అవునా? ఎంతమంది ఫేస్ చేశారు దీన్ని? ఎవ్రీ మంత్ రీఇన్వెస్ట్మెంట్ ఫేస్ చేశారా? ఎవ్రీ మంత్ టార్గెట్స్ ఉంటుంది. ఎవ్రీ మంత్ కంపల్సరీ మీరు సేల్స్ చేయాలి. మీ టీంలో ఉన్న వాళ్ళు సేల్స్ చేస్తేనే మీకు ఏదైతే పొజిషన్ వచ్చిందో సేమ్ పొజిషన్ అట్లే ఉంటుంది. లేదు మీరు ఒక నెక్స్ట్ మంత్ ఫేర్ తక్కువ వేసాం అనుకోండి, మీ పొజిషన్ పడిపోతుంది. తెలుసా ఎవరికైనా? సో ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశాను. ప్రతి మంత్ బిజినెస్ కావాలంటే చేయలేము కదా. సో నాకు చాలా ప్రాబ్లం అనిపించింది, హెల్త్కి అయింది. బట్ అప్పుడు మా ఇంట్లో ఉన్న ప్రోడక్ట్ అంటే కన్వెంట్ డివైస్ ఉంది, నీళ్ళు అవుతున్నాం, హెల్త్ బెనిఫిట్ వచ్చింది. సో దీన్ని బిజినెస్ చేస్తావా అన్నాడు మా ఆయన. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంత కష్టమైనా సరే ఇదే చేస్తా ఉన్నా. అట్లా కాదు, ఒకసారి విను అని చెప్పి ఏం చేస్తారంటే, మాకు అమ్మిన మిషన్ ఎవరైతే మిషన్ అమ్మిన వ్యక్తి ఉన్నారో ఆ పర్సన్ అప్స్కల్ కూర్చోబెట్టారు. అడిగే ధైర్యం ఉందా? నేను అడిగిన ఎప్పుడు 2020లో మిషన్ కొంటే 2022 ఏప్రిల్లో అడిగినాక ఎంత నన్ను ఏమన్నారంటే, మా అన్నయ్య నువ్వు బిజినెస్ లెక్క రా, నువ్వు వచ్చి పొద్దున 8 షాప్ తీయాలి, రాత్రి 12 చెరదించాలి. ఆయన షాప్ లో కూర్చుంటేనే 2 లక్షలు వస్తాయి. ఆయన షాప్ లో ఏదో వచ్చి చేస్తే అక్కడ 2 లక్షలు వస్తాయా? రావు కదా. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా మనం చేయాలంటే మనకు అక్కడికి వెళ్ళాలి వద్దా? ఒకవేళ మనకు కోపం వచ్చింది, మనకు జ్వరం వచ్చింది, మనకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మీరు ఒక 1 రోజు షెడ్యూల్ మూసేది, పైసలు వస్తాయా? ఓ ఇంట్లో మన బిజినెస్ పెద్ద ఓడిషం అని చెప్పేసి అందరు మనం తీసుకొచ్చి పైసలు ఇస్తారా? పోనీ మన పార్ట్నర్స్ అని అట్లీస్ట్ ప్రాఫిట్ షేర్ చేస్తారా? చేయలేదా? సో సేమ్ తను రావాలంటే ఎవ్రీ మంత్ 2 lakhs మార్క్స్ వస్తున్నాయి, కానీ తను వెళ్ళి కూర్చుంటే చేస్తే వస్తున్నాయి. నేను మెడికల్ షాప్ అంటే మీరు వెళ్ళినా వెళ్ళకుండా అక్కడ అబ్బాయిని పెట్టి నేను మేనేజ్ చేయగలుగుతాను. ఇక్కడ ఆల్రెడీ అబ్బాయిని పెట్టేసినప్పటికీ కాబట్టి. సో నేను చేస్తాను, బట్ తను రాడు. బట్ తను నాకు బ్యాక్ తో సపోర్ట్ చేస్తా అన్నారు. తను లీడ్స్ ఇస్తారు, మనం వెళ్ళి వర్క్ చేద్దాం అన్న. సరే అన్నాడు. సో వెళ్ళినాం, వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం. అలా వర్క్ చేసే క్రమంలో మా అన్నయ్య మాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఇవన్నీ పాటించడం నేర్చుకో అని చెప్పింది సార్. ఎవరైతే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంగన్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో, కంగన్ బిజినెస్ చేసి సక్సెస్ అవుదాం అనుకుంటున్నారో, ప్లీజ్ ఇవన్నీ ఫార్ములాస్ ఫాలో అవ్వండి.
ఇవి కంపల్సరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ ఫాలో అయితే మీరు సక్సెస్ అవుతారు. దీంట్లో కలిసి ఏ ఒక్కటి తగ్గినా మీ సక్సెస్ అనేది 3 సంవత్సరాలు అంటే ఏప్రిల్ మేలో కలిపి 20 సేల్స్ చేసి జూన్ లో 4 పొజిషన్ అచీవ్ అయ్యాం. అండ్ 2 months మాకు వచ్చిన ఇన్కమ్ ఎంత సార్ అంటే 20 lakhs రూపీస్. తక్కువనా? 20 లక్షలు తక్కువ అనిపిస్తుంది. క్లాప్స్ కొట్టండి పర్లేదు. అదా పడలేదా? సో 2 months మేము ఎఫెక్టివ్ వర్క్ చేసినందుకు ఆ 2 నెలల్లో మాకు వచ్చిన ఇన్కమ్ 20 లక్షలు. 20 లక్షలు నా అకౌంట్ లో పడ్డాక మా ఆయన షాప్ లోకి వస్తారా రాదా? నేను ఒక్క నేను పోతా, నాకు కష్టం అవుతుంది మీరు రాలి అన్న. నేను వచ్చినట్టు సడన్ గా చూడలేదు. ఒక 2 months ఓపిక పట్టుకుని షాప్ మొత్తం సెట్ చేసుకుంటాను. అలా 2 months తను ఇంకా ఎఫెక్టివ్ వర్క్ చేసేవాడు. తను ఏం చేస్తారు సార్, నేనేమో డే అంతా డెమోకి వెళ్ళేది. పొద్దున 6 to 9 కస్టమర్ ఇంటికి తను వెళ్ళేది. నైట్ 9 to 10 మళ్ళీ తను వెళ్ళేది. ఎందుకు ఉంటాయి కొన్ని కార్యక్రమం. అలా నైట్ టైం వెళ్ళి కస్టమర్ తను కన్వీన్స్ చేసేది. అలా నైట్ టైం తను వర్క్ చేసుకుంటూ డే టైం నేను వర్క్ చేసుకుంటూ 2 months 20 లక్షలు వచ్చినాయి. అలా నెక్స్ట్ 2 months వర్క్ చేసుకుంటూ సో ఇలాంటి ఒక ఈవెంట్కి వెళ్ళి కూర్చున్న మాకు క్లారిటీ వచ్చింది. క్లారిటీతో మేము గ్రూప్ డెమో చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతో పాటు నేను డెమో నేర్చుకున్నాను. ఎందుకు బిజినెస్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ డెమో ఎవరికి రావాలి? నాకు రావాలి. బిజినెస్ ప్లాన్ నాకు రావాలి. నాకు వస్తే నేను ఎంతమందికి నేను చెప్పగలుగుతా, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను. ఎప్పుడైనా నాకు అర్థమైందో నేను డెమో నేర్చుకున్నాను, బిజినెస్ ప్లాన్ నేర్చుకుంటూ ఇలా గ్రూప్ డెమోస్ చేసుకుంటూ మా 4A పార్టీ ఇచ్చాం. టీం అందరికి టీంని కూర్చోబెట్టాం. మీరు సేమ్ టైం అలాగే వర్క్ చేసుకుంటూ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అంటే 3 months లో 5 పొజిషన్ వచ్చాయి. అంటే 3 months లో 58 మిషన్స్ సేల్ చేస్తాం మనం. ఆ 3 months లో 58 మిషన్స్ సేల్ చేస్తే నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత సార్ అంటే 35 లక్షలు. తక్కువనా? తక్కువ అది కదా. 30 లక్షలు వచ్చినాయి కదా. బట్ మా హస్బెండ్ ఇంకా కూడా సార్ 55 సేల్స్ తో 6A కంప్లీట్ చేసాము. అంటే మనమే మిషన్ కొంటామా అమ్మడం కోసం మేము చేసిన ఒకటే వర్క్ ఏంటంటే డెమోస్. నేను డెమాన్స్ట్రేటర్ని కాబట్టి ఇదంతా పాసిబుల్. అది నంబర్ ఆఫ్ డెమోస్ చెప్పుకుంటూ నాకు అమ్మిన మిషన్ ఎవరు సార్ అంటే గ్రేట్ లీడర్ ప్రెసెంట్ గ్లోబల్ పొజిషన్ వ్యక్తి జాపా సతీష్ రెడ్డి సార్ మిషన్ సేల్ చేశారు. అండ్ దాంతో పాటు కంది అనిల్ రెడ్డి సార్ సపోర్ట్ చేయడం వల్ల అలా బిజినెస్ చేసుకుంటూ రమేష్ సార్ సపోర్ట్ తీసుకొని వర్క్ చేసుకుంటూ 4 months లో 6A పొజిషన్ అచీవ్ అయ్యాం. 6A పొజిషన్ అచీవ్ అయ్యేసరికి మా అకౌంట్ లో పడ్డ ఇన్కమ్ ఎంత సార్ అంటే 50 లక్షలు. సో అక్కడ చూడండి, ఇక్కడ శాలవదనం మహిళలకు వచ్చినాయి. ఓకే, మేము 6A2 పొజిషన్ కూడా వచ్చాం, అది కూడా ఓకే. మరి మేము 6A2 అయ్యామంటే మా టీంలో ఎంతమంది 6L అయ్యారు, అప్పటికి ఎంతమంది 5L అయ్యారు, ఎంతమంది అంటే వాళ్ళు పొజిషన్స్ అచీవ్ అయ్యారు కాబట్టి మేము అచీవ్ అయ్యాం. సేమ్ మీకు కంగారు బిజినెస్ సార్, మనకి మొత్తం విన్ సిచ్యువేషన్ ఉంటుంది. ఒకరికి మిషన్ అమ్మాలి, మిషన్ అంటే కాన్సెప్ట్ కాదు. మీరు సపోర్ట్ తీసుకుంటే మీరు కూడా విన్ అవుతారు, మీరు కూడా పొజిషన్స్ అచీవ్ అవుతారు, మీ ఇంట్లో కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి రికగ్నేషన్ వస్తాయి. సార్ ఎవరు సార్ మాకు షావుగా చెప్తారు, మాది 20 సంవత్సరాలు మెడికల్ ఫీల్డ్ కైన్ మీరు ఇప్పుడు పోయారు మా పేరు చెప్తారు. కానీ ఒక్కరు కూడా సాధారణంగా ప్రజలు మాకు ఎవ్వరు కప్పలే. కానీ కంగళ్ళకి వచ్చినాక మినిమం మా ఇంట్లో ఇప్పుడు ఒకటి 400 షావులు వచ్చినాయి కావచ్చు మినిమం. నిజమైనా సార్ 400 షావులు రావడానికి కారణం ఏంటి? మేము వర్క్ చేసినాం కాబట్టి వచ్చినాయి. మీరు కూడా వర్క్ చేస్తే మీ ఇంట్లో కూడా వస్తాయి. సో వర్క్ చేసే అవకాశం మన బిజినెస్ లో ఉంది బికాస్ ఆఫ్ విన్ సిచ్యువేషన్. సో ఇదంతా ఓకే, బిజినెస్ చేస్తున్నాం, నేను చేస్తున్నాను. కానీ నేను చేయడం కోసం ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మా హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు. బట్ కొంతమందికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు జాబర్స్ కావచ్చు, వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వాళ్ళు బిజీ ఉండొచ్చు, వాళ్ళు వచ్చి అంతా సపోర్ట్ చేయలేకపోవచ్చు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కడెక్కడ ఉండొచ్చు. అండ్ దాంతో పాటు ఒక్కొక్కసారి మనకు బయటకు రావాలంటే ఎవరొకరు సపోర్ట్ కావాల్సి వస్తుంది. అట్లా కావాలి అంటే లేడీస్ బయటకు రావాలంటే వాళ్ళకి సపోర్ట్ ఎవరు చేయాలి? నేను చేయాలి. నాకు సపోర్ట్, నేను కనుక లేడీస్ సపోర్ట్ చేస్తే ఇంకెక్కువ సక్సెస్ అవ్వచ్చు. ఎందుకు అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఎక్కువ సక్సెస్ రేషియో 73% లేడీస్కే ఉంది. 73% లేడీస్కి ఉందని నాకు ఎప్పుడైతే అర్థమైందో, నాకు ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో అలా లేడీస్కి సపోర్ట్ చేద్దామని నేను ఇలాంటి ఈవెంట్స్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. దీస్ ఆల్ ఈవెంట్స్ ఫర్ ఓన్లీ లేడీస్. ఎందుకు అంటే లేడీస్ కెన్ డూ ఎనీథింగ్, ఉమెన్స్ ఆర్ ఆల్ రౌండర్స్. అవునా కాదా? ఒప్పుకుంటారా సార్? మేము ఒప్పుకుంటాం, సార్ ఒప్పుకుంటారా? ఉమెన్స్ ఆర్ ఆల్ రౌండర్స్. ఉమెన్స్ ఒక టైంలో 10 పనులైనా చేయగలుగుతారు. బట్ జెంట్స్ అయితే ఫోన్ చూస్తారు, లేకపోతే అన్నం తింటారు. నిజం ఒప్పుకుంటారా? ఒప్పుకోరా?
ఒక్క టైంలో 2-3 పనులతో చేయడం కాదు. బట్ మేము పొద్దున్న లేస్తాం, ఇంట్లో పనులు చేసుకుంటూ 4 పొయ్యిల మీద 4 వండుతాం. ఎట్ ద సేమ్ టైం పిల్లోనికి స్నానం అయిపోతే పిల్లోడు ఏదైతే పిల్లోడు స్కూల్ కూడా పోతాడు. కానీ అదే భర్త నిజము మా ఆయన కూడా ఒప్పుకుంటాడు. పొద్దున్న లేస్తారు, కూర్చుంటారు. ఒకవేళ అప్పుడప్పుడు పిల్లల్ని తింటే మా మీద కోపానికి వస్తారు, కొంచెం సపోర్ట్ అవుతారు, రెడీ అయ్యి షాప్ పోతారు అంతే, ఎవరు బిజినెస్ పోతారు. బట్ మనలాగా వర్క్ వాళ్ళు చేయాలంటే మనకున్నంత ఓపిక ఆడవాళ్ళకు ఉన్నంత ఓపిక ఎవరికి లేదు. సో అదే ఆడవాళ్ళు బిజినెస్లోకి వస్తే ఒక వండర్స్ క్రియేట్ చేయడం ఎప్పుడైతే అనిపించిందో, సో అలా వండర్స్ క్రియేట్ చేద్దామని నాతో పాటు ప్రెసెంట్ నా టీంలో 100+ లేడీస్ రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారు సార్. వాళ్ళు వర్క్ చేయడానికి నేను సపోర్ట్ ఏ విధంగా చేస్తున్నాం సార్ అంటే ఈ విధంగా చేస్తున్నాం. సపోర్ట్ బాగాలేదా? సపోర్ట్ బాగాలేదా? క్లాప్స్ కొట్టండి. ఇదంతా వర్క్ చేయగలుగుతున్నానే జస్ట్ బికాస్ ఆఫ్ రీజన్ నేను అనుకోవడమే. అట్లా మీరు అనుకుంటే ఎవరికైనా పాసిబుల్ అవుతుంది సార్. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? సో అలా అనుకోండి, ఖచ్చితంగా అవుతుంది. అలా నేను వర్క్ చేసుకుంటూ నాటిలో టీంలో వర్క్ చేసుకుంటూ వేస్తున్నారు. సో ఇలా వర్క్ చేసే అవకాశం మన బిజినెస్లో ఉంది. మరి అట్లా మనం ఓన్లీ కైనాల్లో మిషన్స్ అమ్మినామా సార్ అంటే లేదు. నాకు ఇప్పటివరకు మేము 1500+ మిషన్స్ సేల్ చేస్తాం మార్కెట్లో. సో నాకు నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో బిజినెస్ ఉంది, నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో నాకు బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళందరూ నా డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, నేను ఈవెన్ సింగపూర్ వెళ్ళి కూడా డెమోస్ వేసి వచ్చాను. ఓన్లీ ఫర్ డెమోస్ కోసం సింగపూర్ వెళ్ళాను. చాలా మంది ఏం చేస్తారంటే ట్రిప్ కోసం వెళ్తారు కదా, బట్ నేను నా ఫ్రెండ్ని తీసుకొని ఒక డిస్ట్రిబ్యూటర్ సింగపూర్లో డెమోస్ కనెక్ట్ చేస్తే 4 days సింగపూర్ వెళ్ళాం. మా హస్బెండ్ వాళ్ళ బ్యాంకాక్ ఎంజాయ్ చేయడానికి పోతే నేను డెమోస్కి వెళ్ళా. నిజమే, మీరు అలా చూడండి ఫేస్బుక్ మొత్తం కూడా చదువుతా. వీళ్ళందరూ థాయిలాండ్ నుండి బ్యాంకాక్ ఎంజాయ్ చేయడం లేదు, నేను వర్క్ చేయడం సేమ్ టైంలో. వాళ్ళు ఒక రోజు ముందు ఫ్లైట్, నాకు నెక్స్ట్ డే ఫ్లైట్. నేనే ఇక్కడ నుంచి డ్రైవర్ని మాట్లాడుకొని ఎయిర్పోర్ట్ పోయి ఎక్కి మళ్ళీ అక్కడ దిగి అక్కడ నుంచి మలేషియాకి వెళ్ళి వీళ్ళకి అటాచ్ అయ్యాను నేను. ఇదంతా నేను చేయగలను. మరి అదే ఒక లేడీ కొన్నిసార్లు బస్ ఎక్కడం అంటేనే భయం, బట్ అదర్ కంట్రీకి వెళ్ళి బిజినెస్ చేయగలుగుతున్నాను అంటే ఈ బిజినెస్ లో ఉన్న సపోర్ట్. అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో నా టీంలో కావచ్చు అదే టీంలో అందరూ కూడా సిస్టర్స్ లాగా భావిస్తారు, చాలా గౌరవం ఇస్తారు. అదే మీరు వేరే బిజినెస్ వస్తే విలువ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ కంగెన్లో ఆ విలువ ఉంది, ఆ గుర్తింపు ఉంది. సపోర్ట్ చేయడానికి చాలా మంది ప్రతి ఒక్క అబ్బాయి మన కోసం రెడీగా ఉంటారు యాజ్ ఏ సిస్టర్స్. అలా ధైర్యంతో ఆ ధైర్యం ఉంది కాబట్టి మా ఆయన ఒక్కరైనా సింగపూర్ పంపించాను ధైర్యం కోసమే. సో అలా చేసుకుంటూ టిల్ మాకు సింగపూర్లో బ్రాంచెస్ ఉన్నాయి. సింగపూర్ ఇప్పుడు 6 మిషన్స్ సేల్ చేసాం మేము, మలేషియాకి సేల్ చేసాం, యూఎస్ఏ, లండన్, స్వీడన్ పేరు మర్చిపోయాను అక్కడ, దుబాయ్, సౌత్ ఆఫ్రికా అన్ని కంట్రీలో నా ప్రోడక్ట్స్ నేను సేల్ చేశాను. అంటే ఇవన్నీ నా బ్రాంచెస్. సో నెక్స్ట్ నా మెయిన్ టార్గెట్ ఆస్ట్రేలియా సార్. సో ఆస్ట్రేలియా స్టార్ట్ చేస్తున్నారు, వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు సార్, మన బిజినెస్లో మిషన్ సేల్ చేయాలి, మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, జూమ్ కూడా సరిపోతుంది. విత్ జూమ్ ట్రైనింగ్స్తో మనం బిజినెస్ చేయొచ్చు. సో అలా మేము బిజినెస్ చేసుకుంటూ మా ఫ్యామిలీ అంటే ఒకటే కాదు, మేము బిజినెస్లోకి వచ్చాం కదా, ఎవ్రీ మంత్ 2 lakhs ఇన్కమ్ అంటే మినిమం నెలకు 3 lakhs వస్తే మేము హ్యాపీ. అందుకని దానికి వీళ్ళకేంటి ₹1 ఎక్కువ రావాలి, బట్ నా కోరిక ఏంటి ₹1,00,000 ఎక్కువ తీసుకోవాలి. ₹1 కడుపు నిండాయి కదా మరి. సో 1,00,000 ఇంకా తీసుకోవాలంటే ఒక ఐడి ఉంటే సరిపోతుందా? మన ఐడీస్ ఎక్కువ ఉంటాయి. సో బిజినెస్లో మీకు ఐడియా ఉంటే తెలుస్తుంది సార్. అట్లా మేము మా ఫ్యామిలీలో ఎవరెవరికైతే 18+ ఏళ్ళు ఉన్నాయో వాళ్ళందరి పేరు మేము మిషన్ కొన్నాం, వాళ్ళందరి కింద బిజినెస్ చేస్తున్నాం. అలా ఇప్పుడు నా ఫ్యామిలీలో 4 IDs 60 and above పొజిషన్స్లో ఉన్నాయి. అందుకని అంత మంచి ఇన్కమ్ వచ్చింది. సో ఇన్కమ్ వచ్చిందంటే ఇన్కమ్ ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అలా ఇప్పుడు మేము కరీంనగర్ సరౌండింగ్లో మొత్తం 14 ఫ్లాట్స్ తీసుకున్నాం. ఒక్కొక్క ఫ్లాట్ మినిమం 5 లక్షలు వేసుకోరు, తక్కువ అంటే ఒక్కొక్క ఫ్లాట్ 30 లక్షలు అనుకోరు, అది పక్క విషయం. మినిమం 5 లక్షలు వేసుకున్నాం. ఎంత ఏ గవర్నమెంట్ వచ్చిన 5 లక్షలు పడతాయి కదా ఫ్లాట్ అయితే. 5 లక్షలు అంటే 14 ఎంత సార్? మినిమం 78 లక్షల. మా ఇంట్లో ఫార్చునర్ కారు ఉంటుంది లేదు కదా, నేను ట్రావెల్ చేసే కారు ఇది. ఒక్కొక్కసారి మా ఆయన 3 years వచ్చి పంపిస్తా, బట్ నేను ఫార్చునర్ కార్ వేసుకొని తిరుగుతా. ఎందుకు? నేను మంచి కార్ లేదు కాదు. అది ఇంకా బిజినెస్ ఎవరు చేస్తారు? మా ఆయన ఎత్తుంది, బట్ ఎక్కువ చేసేది ఎవరు? నేనే కదా. సో నేను హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మార్కెట్ చూపించాలంటే నేను మంచి కార్ కాదు. అందుకని కార్లు నా పేరునే అనుకున్నాను. సో అట్లా మంచి కార్స్ పర్ వేసినాం. ఇదంతా అవ్వగలిగిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ రీజన్ ఒక పర్సన్, మా హస్బెండ్, మై లవ్. తను చేశాడు కాబట్టే, తను సపోర్ట్ చేశాడు కాబట్టే, చేస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ లోడ్ మాట్లాడుతున్నాను.
తన ధైర్యం నాకు వంట రాదు, మాట్లాడడం అయ్యే రాదు, అన్నీ నేర్పించింది తనే. మా నాన్న కంటే ఎక్కువ. అండ్ దాంతోపాటు నా పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు 3 years నుంచి పాపం హాస్టల్లో ఉంటున్నారు సార్. ఎందుకు? నేను ఇంట్లో ఉంటాను కదా, మేము ఇద్దరం కలిసి రోజు బయటకు వెళ్ళడమే. లాస్ట్ 2 months అయితే మేము ఇంట్లో ఉండట్లేదు, మొత్తం ఆదిలాబాద్ విజయవాడ తిరుగుతున్నాం వర్క్ ఎక్స్పెన్షన్ కోసం. అలా తిరిగే క్రమంలో పిల్లలకు కష్టంగా అవుతుందని చెప్పేసి పిల్లలు వాళ్ళ నాన్న దగ్గర ఉంచితే పిల్లలు అయినా కూడా హ్యాపీగా వండుకుంటూ వాళ్ళు చేసిన సార్ మంచి చదవడం, వాళ్ళు మా కోసం మంచి చదువుకుంటున్నారు. సో మొన్న వచ్చిన 10th class రిజల్ట్ కూడా మా బాబుకి 92% వచ్చింది, మా పాపకు 98% వచ్చింది. వాళ్ళు స్టడీ మంచిగా వేసుకుంటూ మేము దూరం ఉన్నా మాకు హ్యాపీగా చూస్తున్నారు. ఇదంతా వాళ్ళు ఎందుకు వేసిన వాళ్ళు అడుగుతారు ఏమిటో సార్, మా అమ్మ నాన్న మా కోసం కష్టపడుతుంది కదా, మరి మేము కష్టపడద్దు అంటున్నాను. అంటే మనము పిల్లలకి ఏం నేర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు, అదే నేర్చుకోరా. సో మనం కష్టపడి నేర్పిస్తే, మనం పనిచేయడం నేర్పిస్తే, మనం ఎంతైతే కష్టపడతాం సేమ్ పిల్లలు అదే కష్టపడతారు. సో సేమ్ పిల్లలు కష్టపడి వర్క్ చేస్తున్నారు. సో నాకు సపోర్ట్ చేసిన మెయిన్ పిల్లర్స్ వీళ్ళు 3. అండ్ దాంతోపాటు నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి. సో మీరు యూట్యూబ్ ఛానల్ కూడా చూడదు సార్, మేము పెట్టే ఈవెంట్స్లో నా కొడుకు మా పాప కూడా మాట్లాడతారు ఎవ్రీ ఈవెంట్లో. సో వాళ్ళు కూడా కొన్ని సెషన్స్ యూట్యూబ్లో పెట్టారు, అవి కూడా మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఇదంతా అవ్వడానికి మెయిన్ కారణం, మెయిన్ వ్యక్తి, మెయిన్ సృష్టికర్త, నాతో తిట్లు పడ్డ వ్యక్తి పాపం మా అన్నయ్య జాపా సతీష్ రెడ్డి సార్. సో నేను ఇక్కడ నిలబడుతున్నాను అంటే ఇంకొక 1 of the reason మా అన్నయ్యనే. ఈయన మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, కానీ మిషన్ కొన్నప్పుడు ఎంత తింటున్నా పాపం నేనైతే. బట్ ఇప్పుడు అదే మనిషి నేను నా గురువు అంటున్నా, నా స్పాన్సర్, నా దేవుడు అంటున్నా. ఎందుకంటే నా ఇంట్లో 3.5 కోట్లు రావడం కారణం ఆయన. నాకు అన్ని డబ్బులు రావడం కారణం సపోర్ట్ చేసిన ఆయనే, మమ్మల్ని బిజినెస్కి వచ్చిన వ్యక్తి ఆయన. అలా ఆయన సపోర్ట్ చేయడం వల్ల ఆయనతో పాటు కలిసి వర్క్ చేసుకుంటూ చేస్తున్నాం. ఈవెన్ ఆయన దాంతోపాటు నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఇంకో గ్రేట్ లీడర్ కంది అనిరెడ్డి సార్ లావణ్య మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ సూపర్ అప్ లీడర్స్ అండ్ ఆల్ గ్లోబల్ లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో వెంటనే మాకు ఉంటూ ఎప్పుడు డౌట్ వచ్చినా, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నాకు ప్రతిసారి క్లారిటీ ఇస్తారు. అది ఏ టైం అయినా సరే నేను ఫోన్ చేస్తాను. వల్ల నాకు డౌట్ వచ్చిందంటే నేను వాళ్ళ మొత్తం చూడాలని తినేస్తాను. సో అలా నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి ప్రతి ఒక్క గ్లోబల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ థింక్ బిగ్ ఆర్గనైజేషన్ గారు శ్రీ అన్నగారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. సో మీ సపోర్ట్ వల్ల మాత్రమే, మీరు ఇచ్చిన అవకాశం వల్ల మాత్రం నేను ఇక్కడ మారుతున్నాను. ఈవెన్ నేను బిజినెస్లోకి రావడం కన్నా ఒక పర్సన్ ఫార్వర్డ్ చేశారు. ఒకనొక టైంలో ఒక మీటింగ్లో కనబడి నువ్వు అట్లెందుకు చేస్తున్నావు, ఇది చేయి కదా అని చెప్పారు. అంటే సార్ అన్న ఒక్కొక్క వర్డ్ నాకు నచ్చింది, అలా నచ్చిన బిజినెస్లోకి వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజన్ సార్. సో రాజన్ సార్ కూడా ఆల్రెడీ వచ్చారు సార్. నా పిల్లలు అక్కడ ఉన్నాయి, నా బొమ్మ. సార్ ఒక మీటింగ్ వెళ్దాం, ఇది దాని ఏమన్నా సార్ కట్అవుట్ అంటారు సార్, కట్అవుట్ కూడా పెట్టారు సార్. ఇలాంటి కట్అవుట్ మీరు ఎక్కడ ఏం చేసిన వస్తారు అసలు. ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి అవకాశం బిజినెస్లో ఉంది. ప్లీజ్ యూటిలైజ్ సెల్ఫ్. మంచి ప్రోడక్ట్, మంచి బిజినెస్, మంచిగా కలిసి వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవరు, థ్యాంక్ యూ. నాకోసం పాస్ అవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ ఓవర్ టు పిఎస్ సార్. మాత్రమే అంత పాసిబుల్ అయింది. సో నాకు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు అంటే మీకు అందరూ కూడా ఆల్ గ్రేట్ గా సపోర్ట్ చేస్తారు. యూటిలైజ్ చేసుకోండి. ఒక లేడీ, ఒక ఉమెన్, ఒక చెల్లె, ఒక అక్క పరచుకుంటూ చేయాలంటే ఏది లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరు, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. బోర్డులో జరుగుతుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి సరిపోతుంది. అవుట్ స్టాండింగ్ అండి, అవుట్ స్టాండింగ్ అండి. మీరు ఎంతసేపు అప్పుడు కొట్టినా పర్లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ నేను చాలా ఈ ఎల్లో సారీ మేడం, నాకు పేరు ఐడియా లేదు కానీ ఆ మేడం ఎంత ఎక్సైట్ అవుతున్నారంటే మీ ప్రజెంటేషన్ అంటే వాళ్ళల్లో ఎప్పటి నుండో అంటే వర్క్ చేస్తున్నాం, హౌస్ వైఫ్గా ఉన్నాం, ఏం చేయాలి అని ఆలోచన. చాలామంది హౌస్ వైఫ్ అయినా అన్న వాళ్ళకి మీ జర్నీ ఒక ఇన్స్పిరేషన్ అండి. సూపర్ జర్నీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఇక్కడికి వచ్చే ముందు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటి ఒక 100 మందిని ఒక చోట కూర్చోబెట్టి చెప్తే అందరికి రీచ్ అవుతుందా, వాళ్ళు ఫోన్లో వస్తుంటే బయటకు వెళ్తుంటారు, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. నేను ఎప్పుడైనా ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే నాట్ మోర్ దాన్ 20 మెంబర్స్ అయితే ఐడియల్లీ నాకు వాళ్ళకి రీచ్ ఉంటుంది అని నమ్మిన నాకు నేను రాంగ్ అని ప్రూవ్ చేశారు మీరు ఇక్కడ. ఎందుకు అంటే ఆల్మోస్ట్ నా రీచ్ ఇక్కడ మోర్ దాన్ 100 crowd ఉంది. ఆల్మోస్ట్ అందరూ 90% వాళ్ళకి రీచ్ అయ్యి ఉంటుంది ఇక్కడ జరిగిన ప్రజెంటేషన్. ఒక 10% ఎప్పుడు వేరియేషన్ ఉంటుంది. సో నేను మార్చుకోవడానికి, నా ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి మీటింగ్ అండి. మీ టైం ఎక్కువ తీసుకోను, నాకు అర్థమవుతుంది. సార్ ప్రజెంటేషన్ ఉంది, మీరు లంచ్ టైం అవుతుంది, అందరికి ఆకలేసుకుంటారు. ఒకటి
కంగన్ మిషన్ ఎంతమందికి నచ్చింది? ఇవాళ ఇక్కడ ఎంతమంది